శంఖ నినాదాలకి ఏమని చెప్పుకున్నాం? భూమి ఆకాశములు దద్దరిల్లాయి. శంఖారావులకు ధాతరాష్ట్రుల హృదయములు కకావికలమైపోయాయట. అంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నమాట ఆ శంఖ ధ్వనులకి. ఎవరు? ఆ కౌరవ పక్షంలో ఉన్నటువంటి ఆ సైన్యానికి. తర్వాత 20వ శ్లోకం చూడండి. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా పిమ్మట యుద్ధములకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్నటువంటి ధాతరాష్ట్రులను చూశాడనమాట. కపిధ్వజుడైనటువంటి అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో చెబుతున్నటువంటి సందర్భం. ఇలా చెబుతున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. ధనురుద్యమ్య అంటే అక్కడ ధనస్సును పైకెత్తాడు. సేనయోరుభయోర్ మధ్య సైన్యం మధ్యలో ఉంది. ఏమంటాడంటే, ఓ అచ్యుత, నా రథము ఉభయ సైన్యముల మధ్య నిలుపు దయచేసి. ఇంకా నేను చాలా తెలుసుకోవలసింది, గమనించవలసింది, పరీక్షించవలసింది చాలా ఉంది. కాబట్టి ఆ సైన్యం మధ్యలో నిలపమని రిక్వెస్ట్ చేశాడనమాట. విన్నవించుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడు. అప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణ అర్జునుడు, ఇప్పుడు చూడండి, యావదేతాన్ నిరీక్షేహం యోధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే ఎంతవరకైతే నేను ఈ రణరంగమున నిలిచి ఉన్నట్టి యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఉత్సాహవతులైనటువంటి ఈ యోధులందరూ ఉన్నారో వాళ్ళందరినీ నేను చక్కగా పరిశీలిస్తాను. అంటే అక్కడ యావత్ అహం అవస్థితాన్ అంటే ఎంతవరకైతే నేను రణరంగమున నిలిచి ఉన్నట్టి ఈ యుద్ధానికి ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నటువంటి యోధులు, మహాయోధులు, అతిరథ మహాయోధులు ఉంటారో వాళ్ళందరినీ నేను పరిశీలిస్తాను. అంతవరకు కూడా ఈ మహారణభూమి యందు నాతో ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో అంతవరకు కూడా రథాన్ని అలాగే నిలిపి ఉంచు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, యుద్ధం నేను చేయడానికి ముందు నేను ఒక అవగాహనకు రావాలి. నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి, ఎవరెవరు ఈ రణభూమిలో ఉన్నారు. కాబట్టి మహానుభావ, ఓ అచ్యుత, ఓ శ్రీకృష్ణ పరమాత్మ అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ సందర్భం అన్నమాట ఇది. అప్పుడు యోత్స్యమానాన్ అవాక్షేహం అంటే యోత్స్యమానాన్ అవాక్షే అహం అనమాట. యోత్స్యమానాన్
అవాక్షే అహం అది కలిపి చదివినప్పుడు ఏమంటే యోచ్యమానాన్వేక్షేహం యయే తత్ర సమాగతాః క్షమించాలి యయే తేత్ర సమాగతాః యయే తేత్ర సమాగతాః ధాతరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః యుద్ధే ప్రియ చికీర్షవః అది అంటే ఇక్కడ దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడు అన్నమాట. ఇక్కడ అంటే అతను దుర్బుద్ధితోటే యుద్ధం మొదలైంది నిజానికి. ఎందుకంటే ఆయన మంచి బుద్ధితో ఉంటే యుద్ధమే రాదు. అటువంటి దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడు వెనకాల వచ్చిన వాళ్ళు కూడా దుర్బుద్ధితో ఉన్న వాళ్ళు వస్తారు అంతే కదా. ఒక చెడ్డవాడు వెనకాల 6 లక్షణాలు ఉన్న వాళ్ళే వాడి వెనకాల ఉంటారు. అలాంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ఒకసారి పరిశీలిస్తాను. ఆపతాయులు అన్నమాట వాళ్ళందరూ కూడా. దుర్యోధనుడితో పాటు అందరూ కూడా వాళ్ళు దుర్మార్గులు దృష్టిలో ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి చూడాలి అంటున్నాడు ఇక్కడ. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశః ఋషికేశో గుడాకేశ భారత వస్తుంది. నేను విడదీశాను కాబట్టి యవముక్తో ఋషికేశః భారత వస్తుంది. నేను విడదీశాను కాబట్టి యవముక్తో ఋషికేశః గుడాకేశవ భారత సేనయోరుభయోర్मध्ये అంటే సైన్యం మధ్య అన్నమాట. సైన్యము మధ్య అదే సేన అంటూ ఉభయ సైన్యాల మధ్య అంతే, ఇంకేమి లేదు. సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ప్రయాణిస్తున్నటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రథం, అటువంటి ఉత్తమమైనటువంటి రథాన్ని సేనయోరుభయోర్ మధ్య స్థాపయిత్వా నెలకొమని చెబుతూ ఉన్నాడు. భీష్మద్రోణ ప్రముఖతః అంటే భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా ధ్రువుడు భీష్ముడు ద్రోణాచార్యుడు ఉత్తమ గురువు వారి మహోత్తతంగా వారికి ఎదురుగా నిలబడి అడుగుతున్నాడు. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పాత పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఇక్కడ ఏంటి దీని భావం ఏమిటి? ఇక్కడ సంజయుడు అంటూ ఉన్నాడు. ఇదంతా కూడా మళ్ళీ సంజయుడు శాస్త్రుడు చెబుతూ ఉంటే అది మళ్ళీ అది ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నట్టు, అర్జునుడు కృష్ణుడితో మాట్లాడుతున్నట్టు, అదేవిధంగా దుర్యోధనుడు ద్రోణుడి గురించి భీష్ముడి గురించి మళ్ళీ చెబుతున్నట్టు ఇదంతా కూడా సంజయుడు మళ్ళీ ఇక్కడ ధృతరాష్ట్రుడు చెబుతూ ఉన్నాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అక్కడ ఉవాచ, అక్కడ ధృతరాష్ట్ర ఉవాచ అన్నారు, ఇక్కడేమో అర్జున్ ఉవాచ అంటున్నారు. మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదంతా కూడా ఈ భగవద్గీత ఇదంతా కూడా సంజయుడే చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి ఏం జరిగిందో. అదే అనమాట. ఇక్కడ అలాగే అర్థం కట్టుకోవాలి మనం. అప్పుడు చెప్తూ ఉన్నాడు సంజయుడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రథాన్ని ఉభయసేనల మధ్య నిలిపాడు. అంటే అక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అదంతా కూడా పోసగుచ్చినట్లు సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ
ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అర్జునుడు ఏం చేస్తున్నారు ఫస్టే అడిగాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజుత్సవ మామకా పాండవాచైవ త్రిమపర్వత సంజయ అన్నాడు. వారందరూ ఏం చేస్తున్నారు నాకంతా పోసుకొచ్చినాడు చెప్పమంటే చెప్పుకుంటూ వస్తున్నాడు సంజయుడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది కదా అంటే సేనయో రవియోరు మధ్య దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రథాన్ని ఆ ద్రోణుడికి ధృతరాష్ట్రుడికి ఎదురుగా నిలిపాడు అర్జునుడు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పిదప అతడు అర్జునుడితో చెప్పు ఈ విధంగా అన్నాడు, పార్థ ఇక్కడ సమావేశమైన ఈ కౌరవీరులందరినీ పరిగింపుము అని నుడివాను. అప్పుడు కృష్ణుడు అక్కడ నిలిపిన తర్వాత, పార్థ ఓ ధనంజయ అర్జున, నీ కోరిక మేరకు కూడా నేను నిలిపాను కాబట్టి నువ్వు ఎవరిని చూస్తావో ఏం చేస్తావో అంతా నీ ఇష్టమే, ఏ ఆలోచించుకో అని కృష్ణుడు చెప్పాడు అనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నాడు. సంజయుడు మళ్ళీ చెప్తున్నాడు వాళ్ళకి. ఇది ఇంగ్లీష్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం. అది తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః క్షమించాలి. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. తత్ర పశ్యన్న ఆ చేరినటువంటి ఆ పినతండ్రుల్ని తాత ముత్తాతలను గురువులను మేనమాములను సోదరుల్ని పుత్రుల్ని పౌత్రులను శ్రేయోభిలాసులను పిల్లనిచ్చిన మామని వీళ్ళందరినీ చూస్తాడనమాట. అంటే అంతవరకు కూడా ఏదో యుద్ధం చెయ్యాలి, అక్కడ వాళ్ళకి వంశపారంపర్యంగా రావాల్సినటువంటి రాజ్యాధికారం సిద్ధించలేదు పాండవులకి. దుర్యోధనుడు పాపకార్యాలు ఎక్కువైపోయాయి. ఎన్ని రాయభారాలు ఎన్ని మంత్రాలు జరిపినా సరే తలకెక్కలేదు. యుద్ధం ప్రారంభం అయింది, యుద్ధానికి సిద్ధమయ్యాడు, కానీ సంకట స్థితిలో పడిపోయాడు అర్జునుడు. ఎప్పుడు పడిపోయాడు అంటే ఎప్పుడైతే సేనయో రుభయోర్ మధ్య రథం స్థాపయిత్వా అని రథాన్ని అక్కడ ఆపమన్నాడో అప్పుడు చూసేసరికి అంతవరకు లేనటువంటి మోహం ఆవరించింది అర్జునుడికి. ఎందుకంటే ఎదురుగా మహనీయుడు, తనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ద్రోణుడు కనిపించాడు, బాల్యంలో విద్య నేర్పినటువంటి కృపాచార్యుడు కనిపించాడు, అలాగే కురువంశాన్ని రక్షిస్తూ వచ్చినటువంటి భీష్మాచార్యుడు తాత కనిపించారు. ఆయన వీళ్ళందరినీ శ్రేయోభిలాషులు ఉన్నారు, పిల్లలిచ్చిన మామలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. వీళ్ళందరితో యుద్ధం చేస్తే ఈ యుద్ధంలో చనిపోతారే, ప్రాణ నష్టం జరుగుతుంది, ఈ పాపం నా చుట్టుకుంటుంది అని సంకట స్థితిలో పడిపోయాడనమాట. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్రణాళిక రచన అని తెలియలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది, ఇరాన్ ఇరాక్లోను, ఈ మధ్య ఇజ్రాయిల్ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఎన్ని ఐక్యరాజ్య సమితులు వచ్చినా, ఎన్ని శాంతి ఒడంబడికలు జరుపుకున్నా సరే యుద్ధాలు ఆగుతున్నాయా? నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అలాగే యుద్ధాలు ప్రోత్సహించడం కాదు, ఇదంతా యొక్క సృష్టి ప్రణాళిక. దీనిలో ఏంటంటే ధర్మాధర్మాలు అంతా కూడా అది విచక్షణతో నడుచుకోవాలి. లేనప్పుడు ఏమవుతాయంటే ఇది సంభవిస్తూనే ఉంటాయి, ఆ జ్ఞానం పొందాలి. అంతా మరి ధర్మాన్ని రక్షించడానికి, దుష్టులు శిక్షించాలి తప్ప వీళ్ళందరూ చనిపోతున్నారు అనుకోకూడదు. నాయన నీకు చాలా చాలా వెనకబడి ఉన్నావు, నువ్వేదో మహానుభావులు, నువ్వు తత్వవేత్తను అనుకున్నాను, సర్వం తెలిసినటువంటి పండితుడిని అనుకున్నాను నేను ఇంతవరకు. నువ్వు చాలా మోహంలో ఉన్నావు, నీకేమీ తెలియలే, నాకు అర్థమైంది. అబ్బో నీకు చాలా కూడా క్లాస్ తీసుకోవాలి నీకు అని ఆ గీతామృతాన్ని మనం పంచడం జరిగిందనమాట. ఆ గీతామృతాన్ని సర్వోపనిషదో గావో దోదా గోపాలనందన పాదో వత్స సుదీవోత దుగ్ధం గీతామృతం మహత్
దుగ్ధం గీతామృతం మహతు అని ఆ ఉపనిషత్తులు అనబడినటువంటి గోవులు, అదేవిధంగా లేగదోడ అనబడినటువంటి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఆ గోపాలు అనబడినటువంటి గీతామృతాన్ని అందించడం జరిగింది అనమాట అర్జునుడికి. ఆ గీతామృతమే ఈ లోకం అంతా కూడా ఈరోజు మనం సేవిస్తూ ఉన్నాం. ఆ గీతామృతాన్ని ఎవరైతే సేవిస్తారో నిన్న చెప్పుకున్నాం కదా, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యాన్ని చేరుకుంటాం అన్నమాట. లేకపోతే జాతస్య ఈ ధ్రువో మృత్యు అనుకుంటూ ఈ జనన మరణ చక్రంలోనే నువ్వు తిరుగుతావు నాయన అర్జున ధనంజయ అని ఆ గీతామృతాన్ని పంచాడనమాట. కాబట్టి ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని